అభినందనలు. సన్మాన కార్యక్రమానికి పిలవగానే వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మన రెండో డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కులగాని శ్రీనివాస్ స్వర్ణలత గారికి వాళ్ళు చేసినటువంటి సేవలు అమూల్యమైనవి మరియు వెల కట్టలేనివి. మీ అందరికీ కూడా తెలుసు, మనకు త్రాగునీరు పైపు లైన్ల ద్వారా వేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పైపు లైన్లో మీ మంచినీరు రాకముందు ఒక ట్రాక్టర్ పెట్టి ఇంటింటికి నీరు పోయించాడు. ఫోన్ చేయగానే వచ్చి స్పందించాడు. కానీ కొన్ని కారణాలు వలపడుతుంది, విజయం సాధిస్తుంది అని చెప్పడానికి ఈరోజు నేరుగా వచ్చి మన ముందు ఉన్నారు. అదేవిధంగా కార్పొరేటర్గా సాధిని లావణ్య ముందు కాదు, వాళ్ళు మాకు చాలా రోజుల నుండి సుపరిచితులు. మరి మన వార్డు ఫస్ట్ ఉండేది, ఫస్ట్ వార్డు ఉండేది, దాన్ని రెండవ డివిజన్ అయింది. మన ఓట్లన్నీ 2 పోయినాయి, 3 పోయినాయి, 1 పోయింది. అన్ని ఎవరి ఓటు ఎందులో ఉందో కన్ఫ్యూజన్ నాకు. మరి ఇప్పుడు ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళే సమకూరుస్తారు. అంటే అన్న ఒకటి ప్రెసిడెంట్ గారు యాక్చువల్లీ ఇప్పుడు ఇద్దరే కార్పొరేటర్ ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ మీరు ఒక అడుగేస్తే 100 అడుగులు నా వెనకాల రావాలని మీ సహాయ సహకారాలతో మేము గెలిచినాం. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఎలవేళ మా కుటుంబం లాగా మీరు ఎప్పుడు మాకు ఆశీర్వాదం. అందులో మేరీ గారికి హృదయపూర్వక నమస్కారం. మాకు ఇంత మంచి పదవి ఇచ్చి మమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఎన్నుకోవడం మీ అందరి ఆశీర్వాదం. అందులో మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని ఇంత భారీ మెచ్చంజం అనడానికి మరీ హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా మేయర్ గారు చేసుకుంటారో నేను కూడా తీసుకుంటాను. 3 డివిజన్లో మరీ గణపతి దయాలి నాకు ఇంత మెజారిటీ చూస్తే అందేయడానికి సహకారం ఇంపార్టెంట్ నాకు చాలా కలిసి వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న ఇదివరకు ఉన్న అన్న లీడర్ కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఒకటి రెండవది ఇప్పుడు మాతృతతో ఇంత మాతృత నీసు దీంట్లో వచ్చినాం. నా పర్సనల్గా చూస్తే నేను వ్యక్తిగతంగా వర్క్ చేస్తా, అన్నం తోడుంటాము. రెండవది ఏంటంటే ఇప్పుడు అందరి అభిప్రాయం అంతా మొత్తం 65 డివిజన్లు అన్ని చూసేటన్ని 1వ డివిజన్, 2వ డివిజన్, 3వ డివిజన్, ఈ 3 డివిజన్ల మీదనే చాలా మంది దృష్టి పెట్టారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈ 3 డివిజన్లలో చూపించాలని మా మేయర్ గారికి ఎవరు కానీ ఈ 66 అంటే ఇదివరకు ఉన్న మేయర్ గెలిచిన డివిజన్లలో కూడా అన్ని అభివృద్ధి చెందినాయి. ఒకటి రెండవది ఏంటంటే మాకు కర్నూలులో మన మిగిలిన గ్రామాలు కొత్తగా విలీనమైన గ్రామాలు కాబట్టి మనకు అభివృద్ధి పని మనకు కాలేదు ఎక్కువ. ఇంతకుముందు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు డబ్బులు లేవు, చిన్న పనులు ఉన్నాయి కాబట్టి అప్పుడు చేయలేకపోయారు. ఈ విలీన గ్రామాలు కాబట్టి మాకు ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇదివరకు మన సరస్వతి నగర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన సరస్వతి నగర్ లో 1, 2, 3 ప్రతి ఒక్క దీనిలో మనకు ఒక చిన్న సన్నివేశం ఏంటంటే అంతకంటే ముందు ఎలక్షన్స్ కంటే ముందు మన వినాయక చవితికి అన్నగారింటికి వెళ్ళడం డివిజన్ తో ఎటువంటి అంటే పూర్తి ఇక్కడ అస్థిరం కూడా లేదు. మేము వినాయక చవితి జెండా కోసం అడగగానే అన్నగారు సౌహృదయంతో మనకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిండు. అయితే దేవుడు వెంటనే తనకు ప్రతిఫలంగా ఏమి ఇచ్చిందంటే దాదాపుగా 160 ఓట్ల నుంచి 200 ఓట్ల వరకు, అంటే తను అక్కడ ఆపోజిట్ డివిజన్ లో పోటీ చేసినప్పటికీ ఈ డివిజన్ లో దాదాపుగా 200 ఓట్లు, అంటే 200 ఓట్లు మన డివిజన్ నుంచి రావడం జరిగింది. అలాగే డివిజన్ 1 కార్పొరేటర్ గారికి కూడా దాదాపుగా చాలా ఓట్లు ఇక్కడ నుంచి రావడం జరిగింది. అలాగే మన 66 డివిజన్ కార్పొరేటర్ గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఈ సన్నివేశం ఏంటంటే మన డివిజన్ ఎలా ఉంది అంటే 3 సింహాలు. మొదటి సింహం మేయర్ గారు అయితే, రెండో సింహం 3వ డివిజన్ గారు, ఇంకొక సింహం 1st డివిజన్ గారు. కనిపించని 4వ సింహం ఎవరు తెలుసా? మన యొక్క ఓటర్ శక్తి.
కనిపించేది నాలుగో శక్తి ఏంటంటే, కనిపించేది నాలుగో సింహం ఏదనంటే వాళ్ళ వెనుక మనం ఉన్నాం. మన కోసం వాళ్ళు తప్పకుండా మనం అన్ని వాళ్ళతో చెప్పినా వాళ్ళు తప్పకుండా మనకి చేస్తారు. అలాగే మన పవన్ అన్న గారు మనకి చెప్పాల్సిన పని లేదు. మనకి ఏది కావాలన్నా కానీ అంటే మన కోసం, మన సరస్వతి నగర వాసుల కోసం ప్రత్యేకించి సార్ గారు కొంచెం మా సరస్వతి నగర్ వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ముగిస్తాను. 1+2+3 అని పెట్టి లాస్ట్ కు n పెడతాం. ఇక్కడ 66 డివిజన్లు కనుక తీసుకునేది ఉంటే 1+2+3 -66. సో ఇక్కడ అందరూ సరస్వతి నగర్ వెల్ఫేర్ కమిటీ సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నుండి ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షమైన కానీ ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉన్న నాయకులుగా వాళ్ళ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మొదటిగా కరీంనగర్ కార్పొరేషన్ పైన ఆశాజన ఎగరాలని ఎన్నో విషయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేరిన కళ ఈ ఇప్పుడు మనతోటి నెరవేరింది. దానికి సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సామాన్య కార్యకర్తలను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారు ఈ మేయర్ పీఠం మనకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎలక్షన్లో 2వ డివిజన్గా మన మొదటి డివిజన్ ఉండే, 1వ డివిజన్ ఉండే, తర్వాత 2వ డివిజన్గా రావడం జరిగింది. మీ అందరూ తెలుసు. అలాగే సభా వేదిక పై ఉన్న నాకు ఇక్కడ ఎన్నో కలిసినాయి. అయినా కానీ ధర్మం న్యాయం అనేది గెలవడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టిన ఖర్చు మన 2వ డివిజన్లో పెట్టి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మళ్ళా నేను 2వ డివిజన్ తరఫున గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ గెలిచింది కానీ మొట్టమొదటి మేయర్ మాయగా అవకాశం వచ్చింది మీ దాకా. మేమందరికీ ఇప్పుడు రుణపడుతున్నా. కరీంనగర్ మొట్టమొదటి మేయర్, అలాగే తెలంగాణ మొట్టమొదటి బీజేపీ మేయర్గా చరిత్రలో ఉండే విధంగా మనకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా గతంలో ఏ రకంగా మీకు 5 ఏళ్ళు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు 66 డివిజన్లు మీ బాధ్యత అనేది పెరిగింది. ఇప్పుడు అనేక 66 డివిజన్లు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 66 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లడం కానీ, వారికి సేవలు అందించడం కానీ ముందుకు వెళ్లే విధంగా మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో 66 డివిజన్లో ఒక అభివృద్ధి మార్పుగా చూపెట్టే విధంగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అలాగే మన 1వ డివిజన్ కానీ, 2వ డివిజన్ కానీ, 3వ డివిజన్ కానీ ప్రత్యేకంగా ఇది అంతవరకు వాళ్ళు నెగ్గిడి లేదని కాబట్టి అన్న చెప్పినట్టు అన్న 50 కోట్లు అన్నాడు. మాకు బడ్జెట్ మొత్తం 50 కోట్లు అన్న సంవత్సరానికి వచ్చేది. తప్పకుండా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుదాం. ఆ నుంచి తక్కువ లేదు కాబట్టి మనకి ఇక్కడ మున్సిపల్ నుంచి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మనం శాలాతో సన్మానం చేయాలి. అదేవిధంగా వాళ్ళతో పాటు ఈసీ సభ్యులు మంచి సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా శాలాతో సన్మానించాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మండల పవన్ కుమార్ సార్ మన